బీబీనగర్ మండలం రాయరావుపేటలో ఆర్బీ రోడ్ నుండి కాటమయ్య గుడి వరకు కొత్తగా టెండర్ వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులు అందుకు సహకరిస్తున్న సంబంధిత అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు టెండర్ కు సంబంధించిన పూర్తి సమాచారంతో వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 10న కలెక్టర్ కు ఇదే విషయంపై వినతిపత్రం ఇస్తే ఎలాంటి విచారణ జరపకపోవడంతో పూర్తి సమాచారంతో నేడు వినతిపత్రం ఇచ్చామని అన్నారు. రాయరావుపేట గ్రామంలో సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు 1 కిలోమీటర్ పైగా వేశారు హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి. తిరిగి ఇప్పుడు కొత్తగా టెండర్ వేసి ఆర్ఎన్బి రోడ్డు నుంచి కాటమయ్య గుడి వరకు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కొత్తగా టెండర్ వేసి అయిన పనికి డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలి, ఆ టెండర్ని రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిపిఎం పార్టీగా ఈ నెల 10వ తారీఖు నాడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం ఇటు సమస్య పైన. కానీ వారు ఎలాంటి విచారణ జరపకపోవడంతో మా పార్టీగా మేమే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి కలెక్టర్ గారి ముంగట పెట్టాం. వెంటనే ఆ టెండర్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా చేసిన పనికి డబ్బులు కాజేయాలని చూసినటువంటి ప్రజాప్రతినిధులపైన అట్లాగే సంబంధించిన అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే ఆ ఊరు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం అదేవిధంగా సర్పంచ్ భర్త అయినటువంటి రమేష్ గారు సిపిఎం పార్టీ పైన నిందారోపణలు చేస్తూ మమ్మల్ని కోర్టుకి ఈడుస్తామని ఇజ్జత్ దావా వేస్తామని చాలా మాటలు మాట్లాడారు. ఆ సవాల్ని మేము స్వీకరించాం. మరుసటి రోజే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదే రాయరావుపేటలో ప్రెస్ మీట్ ద్వారా చెప్పాం. సమగ్ర విచారణకు మీకు సిద్ధం కావాలని చెప్పినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు వేసినటువంటి సవాల్ ఏదైతుందో ఆ సవాల్కి సిద్ధమై ఆ సమగ్ర విచారణకు సిద్ధం కండి. పూర్తి సమాచారం ఉన్నది. మీరు బహిరంగ క్షమాపణ సిపిఎం పార్టీకి చెప్పాలి. లేదు మీరు అన్నట్టుగా మొత్తం నిరూపణ చేస్తే గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేస్తా అని చెప్పారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేయాలి, లేదంటే సిపిఎం పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రెండూ కాదనుకుంటే పూర్తి సమాచారం మా దగ్గర ఉన్నది. ఎక్కడైనా ఎప్పుడైనా టైం మీరు పెట్టండి, మేము బహిరంగ చర్చకు మీరు సిద్ధం. ఆ సిద్ధమయ్యే పద్ధతుల్లో మీరు కూడా ముందుకు రావాలని కూడా ఇలా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సర్పంచ్కి భర్త అయినటువంటి వారికి మేము సవాళ్ళు విసురుతూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఇలా సిపిఎం పార్టీ నిత్యం ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది. తప్పులు మీ దగ్గర ఉండి తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపితే మా మీద నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వాటిని వెంటనే విరమించుకొని పత్రికాముఖంగా ఏదైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము